Hello everyone, in this video I will explain ERA, endometrial receptivity array. So this is a test we offer patients. ఇప్పుడు వాళ్ళ embryos born na kuda వాళ్ళకి one or more IVF failure అవుతే అప్పుడు ఈ టెస్ట్ సజెస్ట్ చేస్తాం. It is a molecular test to identify the optimum time when the endometrial receptivity is at its best. అంటే మనం బేబీ పెట్టినప్పుడు గర్భసంచి పొర దాన్ని ఎక్సెప్ట్ చేసుకోవడానికి ఎప్పుడు బెస్ట్ టైం అనేది ఐడెంటిఫై చేయటం. ఎందుకంటే ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఐడెంటిఫై చేస్తే మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇట్స్ లైక్ మాక్ ఈటీ, అంటే పేషెంట్కి డేట్ వచ్చిన తర్వాత గర్భసంచి పొర ఎదగటానికి మెడిసిన్ ఇచ్చి ఆ బేబీ పెట్టే టైంకి ఎండోమెట్రియం లైనింగ్ ఆ టిష్యూ తీసి మనం ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ array టెస్ట్కి పంపిస్తాం. ఆ రిపోర్ట్ మనకి ఎలా వస్తుందంటే రిసెప్టివ్ ఆర్ ప్రీ పోస్ట్ రిసెప్టివ్. ఇప్పుడు రిసెప్టివ్ అని వచ్చిందంటే మనం పెట్టింది కరెక్ట్ టైం, ఎండోమెట్రియం బేబీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉందని. ప్రీ పోస్ట్ రిసెప్టివ్ అని వస్తే టైమింగ్ ఎక్కడో మిస్టేక్ అయింది. సో అప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసిన రిపోర్ట్ బట్టి మనం నెక్స్ట్ సైకిల్లో ఆ టైంలో బేబీని పెడతాం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. Hope this video was helpful. Thank you.